కొరకు 37వ కీర్తన 4వ చరణంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన దేవా, నీకే వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా నాతో విను మా ప్రియులతో మీరు మాట్లాడండి. యేసు క్రీస్తు నామమున బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో ఎందరైతే ప్రభువును బట్టి సంతోషించేవారుగా ఉంటారో నిశ్చయంగా ఆయన వారి హృదయ వాంఛలను, అనగా వారి హృదయంలో కలిగి ఉన్నటువంటి కోరికలను ఆయన సఫలం చేసినటువంటి దేవుడు. నిజమే, మానవ హృదయంలో ఎన్నెన్నో ఆశల కోరికలు ఉంటాయి. కానీ అనేక మంది ఇహలోక సంబంధమైనటువంటి కోరికలు కలిగి అవి తీరకపోయిన కారణం దేవునిపై వారు అనుమానమును, సందేహమును కలిగి ప్రభు యందు బాధ కలిగినటువంటి వారుగా ఉంటారు. మన ఆలోచనలు, మన తలంపులు ప్రభువునందు సంతోషించకుండా ఉండేవి. అవి స్వార్థపూరితమైనవిగా ఉంటాయి. దేవుని చిత్తమును అనుసరించినవి ఉంటే గనక అవి దేవుడు మన జీవితాలలో ఆయన తీర్చలేరు. గనుకనే ప్రభువును బట్టి సంతోషించే మనసు ఎవరైతే కలిగిన వారుగా ఉంటారో నిశ్చయముగా ఆయన వారి ఆశలను తీర్చేటటువంటి దేవుడిగా ఉన్నారు. 21వ కీర్తన 2వ చరణంలో రాయబడిన వాక్యంలో, అతని మనోభీష్టము నీవు సఫలం చేయుచున్నావు, అతని పెదవుల్లో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. నిజమే, ఎందరైతే ప్రభువును బట్టి సంతోషిస్తారో అట్టి వారి యొక్క మనోభీష్టమును, అనగా వారి హృదయంలో కలిగి ఉన్నటువంటి ఆశను ప్రభువారు సఫలం చేసేటటువంటి దేవుడిగా ఉన్నారు. దేవునితో ఏమాత్రం సంబంధం లేకుండా, దేవుని బట్టి సంతోషించకుండా లోకంలో ఉన్నటువంటి ఆస్తి అంతస్తులను బట్టి, రకరకాల పరిస్థితులను బట్టి మనం ఆనందించచ్చు. ప్రభునందు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం లేకుండా మనం కలిగి ఉండేటటువంటి ఏ స్థితి వలన మనం ప్రభు అనుగ్రహించేటటువంటి దీవెనలను మన జీవితంలో మనం పొందలేం అనేటటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 5వ వచనంలో, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారంగా చేసుకొనొచ్చు, తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడని చెప్పటం మనం గమనించగలం. నిజమే, ప్రభువును బట్టి సంతోషించక ఇహలోకంలో ఉన్నటువంటి స్నేహితులు, బంధువులు, రక్త సంబంధీకులు, ఇలా అనేకమైనటువంటి వారిని బట్టి ఆనందించుచు ప్రభువునందు ఎంతమాత్రం విశ్వాసం లేని వారిగా మనం ఉంటే అట్టి వారు ఏమాత్రం దీవించబడలేరు. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనంలో యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. కారణం ఏంటంటే, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవల్ల, అనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవా నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నటను బట్టి అతిశయింపవలను, అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నిజమే, ప్రభువును బట్టి మనం అతిశయించేటటువంటి జీవితం మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో నిశ్చయంగా ఆయన మన హృదయ వాంఛలను తీర్చేటటువంటి దేవుడై ఉన్నారు. ఈ మాటలు వింటున్న నా ప్రియులకు మీరు మీ మనసులో ఏ విధమైనటువంటి ఆశతో, కోరికతో మీరున్నారో మొదట ప్రభువును బట్టి సంతోషించే మనసును మీరు కలిగి ఉండండి. నిశ్చయముగా ఆయన మన ప్రతి అవసరతను తీర్చేటటువంటి దేవుడిగా ఉంటారు అనేటటువంటి విషయాన్ని తెలియచేయడానికి సంతోషిస్తున్నాను. ఒక భక్తుని జీవితాన్ని ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, యోబు గ్రంథం 1వ అధ్యాయము 9, 10, 11, 12 వచనాలలో ఇక్కడ యోబుపై అపవాది దేవుని యొద్ద నింద వేయుటను మనం గమనించగలం. నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాప అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖం ఎదుటని దూషించి నేను విడిచిపోవునని యెహోవాతో అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. యోబు ఎంతగానో పరీక్షించబడినప్పటికీ అతడు ప్రభువును బట్టి ఆనందించేటటువంటి వ్యక్తి గనుక ఏమాత్రము అతని నోటి మాటతో
అతడు పాపము చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని అతడు చెప్పలేదు. కారణం ఏంటంటే యోబు యొక్క సంతోషము ఆధారం అంతా ప్రభువే గనుక అతడు సర్వం కోల్పోయినప్పటికీ ఏమాత్రం ప్రభువును విడిచిపెట్టలేదు. ఆ కారణాన్ని బట్టి యోబును బట్టి సంతోషించినటువంటి దేవుడు యోబుకు తాను పోగొట్టుకున్నటువంటి వాటికి మించి యోబు గ్రంథం 42వ అధ్యాయము 10వ వచనంలో అతని క్షేమస్థితిని ప్రభు మరలా దయచేశారు. యోబునకు పూర్వం కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేశారు. ఈ మాటలు వింటున్న నా ప్రియులకు మీరు ఎన్ని విధములైనటువంటి ఆలోచనలతో ఆశలతో మీరున్నా ప్రభువుని బట్టి మొదట సంతోషించండి. తర్వాత ప్రతి ఆశ కోరికను పరిశుద్ధాత్మ దేవుడు తన మహాకృపలో మన జీవితాలు తీరుస్తారు. ఇటు దీవెనలకు నా ప్రియులకు మీరు అందరూ పాత్రలు కావాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా నీవే మా హృదయ వాంఛను తీర్చేటటువంటి దేవుడు గనుక స్వార్థపూరితమైన లోక సంబంధమైన వాటిని బట్టి కాక మిమ్మల్ని బట్టి సంతోషించు కలుగు దీవెనలు మా ప్రియులు పొందటానికి సహాయం చేయండి. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయం దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను ఆదరించి లేవనెత్తండి. మరొక నూతన సంవత్సర దయాకిరీటను పొందిన మా ప్రియుల ఎడల మేలు కలుగు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోడే నడిపించునుగాక. ఆమెన్.